124 మంది మావోయిస్టులు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతున్నారు. వారందరినీ ప్రత్యేక బస్సులో కమాండ్ కంట్రోల్ సెంటర్కు తీసుకొచ్చారు పోలీసులు. లొంగిపోతున్న వారిలో ఏపీ మావోయిస్టు సెక్రటరీ చల్సాని నమత, సిటీ లొంగిపోతున్న వారిలో ఏపీ మావోయిస్ట్ సెక్రటరీ చల్సాని నమత, సినీ నటుడు కాకరాల సత్యనారాయణ కూతురు మాధవి అలియాస్ షకీలా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ, సంతోష్, ప్రస్తుతం మనం చూస్తున్నాం మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ ముందు వీళ్ళు మెయిన్గా పీజీఎల్ఏకి సంబంధించి అంటే పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన మెయిన్ క్యాడర్ వీళ్ళంతా కూడా ఇందులో పీజీఎల్ఏకి సంబంధించిన కమాండర్ మధ్యలో మనకు కనబడుతున్నాడు. అతనితో పాటు మిగతా నలుగురు ఇక్కడ మెయిన్ అగ్ర నాయకత్వం అనమాట. వీళ్ళంతా కూడా పీజీఎల్ఏకి సంబంధించిన వాళ్ళు, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన మెయిన్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు సీఎం రేవంత్ ముందు వాళ్ళు తమ ఆయుధాలని సీఎం రేవంత్కి అప్పగించి లొంగిపోతున్నట్లు కూడా ప్రకటిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఉంచారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రాబోతున్నాడు. ఇప్పుడు మనం చూడొచ్చు కూడా ఎదురుగా భారీగా ఆయుధాలు మనకు కనబడుతున్నాయి. దాదాపు 100కు పైగా కూడా ఆయుధాలు ఇందులో ఉన్నాయి. AK-47తో పాటుగా LMG ఉంది, అలాగే ఇన్సాస్ ఉంది, SLR ఉన్నాయి, అలాగే రకరకాల ఆయుధాలు అయితే ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మావోయిస్టులు పీజీఎల్ఏకి సంబంధించిన వాళ్ళు. ఇందులో మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే పీజీఎల్ఏకి సంబంధించి ప్రస్తుతం ఆడిటోరియంలో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మెయిన్ నాయకత్వం అంటే పీజీఎల్ఏకి సంబంధించిన వాళ్ళు మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 5గురిని ప్రస్తుతం అయితే బయట ఉంచడం జరిగింది. ఈ 5గురు సీఎం రేవంత్ గన్స్ ఇచ్చి వాళ్ళు లొంగిపోయినట్లుగా ప్రకటిస్తారు. అలాగే మిగతా ఆయుధాలన్నీ కూడా గతంలో మనం కొన్ని రోజుల క్రితం లొంగిపోయినప్పుడు చూసాం. రాజారెడ్డితో పాటు దేవ్జీ వీళ్ళు ప్రధానంగా లొంగిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించిన వెపన్స్ చాలా వరకు ఆ రోజు వెపన్స్ అనేవి ప్రదర్శించలేదు. కానీ ఈరోజు మాత్రం భారీ స్థాయిలో వెపన్స్ అన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. మనం చూడొచ్చు లైట్ మెషిన్ గన్ వెపన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. పీపుల్స్ వారి దగ్గర, మావోయిస్టుల దగ్గర అంటే మనం వాళ్ళకి సంబంధించిన అత్యాధునిక ఆయుధాలను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. SLR ఒకటే కాదు, AK-47s కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన ఆ బుల్లెట్స్ ఇక్కడ కనబడుతున్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి, అలాగే కార్బైన్ గన్స్ కూడా మనం ఎదురుగా చూస్తున్నాం కొన్నిటిని. ఇలాంటి వెపన్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ లొంగుబాటు ఏదైతే ఈ రోజు జరుగుతుందో ఇది మాత్రం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అని చెప్పాలి. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో దాదాపు 126 మంది వరకు కూడా ఒకేసారి లొంగిపోవడం అనేది ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో జరగలేదు. అంత భారీ స్థాయిలో ఇప్పుడు ఈ రోజు లొంగిపోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆయనతో పాటుగా డీజీపీ శివధర్ రెడ్డి, అలాగే మిగతా అధికార మొత్తం కూడా ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత సీఎం రేవంత్ వీళ్ళందరూ కూడా లొంగిపోయిన తర్వాత ఆడిటోరియంలో CCCలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఆడిటోరియంలో ఇప్పటికే అక్కడ దాదాపు 119 మంది మావోయిస్టులు కూడా వాళ్ళందరూ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆడిటోరియంలో సీఎం రేవంత్ వచ్చిన తర్వాత వాళ్ళు లొంగిపోతున్నట్లు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఇది మరొక ఆడిటోరియం. ఈ ఆడిటోరియంలో మాత్రం కేవలం ఆయుధాలతో పాటుగా పీజీఎల్ఏకి సంబంధించిన కమాండర్, అలాగే అసిస్టెంట్ కమాండర్తో పాటు మరొక ముగ్గురు, మొత్తం 5గురిని మాత్రమే ఇక్కడ ఉంచారు. వాళ్ళ చేతుల్లో కూడా AK-47 వెపన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు పీజీఎల్ఏకి సంబంధించిన దాంట్లో వీళ్ళంతా కొంత ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మనకు కనబడుతున్నారు. అంటే దాదాపు 30కి పైన ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. కానీ పీజీఎల్ఏలో ఉన్న మిగతా సిబ్బందిని చూస్తే, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని చూస్తే మాత్రం వాళ్ళంతా కూడా దాదాపు 18 ఏళ్ల నుండి 25 ఏళ్ల లోపు ఉన్న యువతీ యువకులకే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మావోయిస్టు పార్టీలో పీజీఎల్ఏ అనేది చాలా కీలకం. అగ్రనాయకత్వానికి వీళ్ళే మొత్తం కూడా అంగరక్షకులుగా ఉంటారు. ఏదైనా విపత్తు జరిగినా వెంటనే వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళని
తీసుకొని వెళ్ళడం అనేది పీజీఎల్ఏకి సంబంధించిన ప్రధాన లక్ష్యం ఉంటుంది. అందుకే వాళ్ళల్లో 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న యువతి యువకులనే ఎక్కువగా అందులో ఉంచడం అనేది జరుగుతుంది. వాళ్లకు దానికి తగ్గట్లుగా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఒకవేళ ఎక్కడైనా కూంబింగ్ జరిగినప్పుడు అగ్రనాయకత్వం వరకు కనుక కూంబింగ్ టీం కనుక వస్తే ఏ విధంగా వాళ్ళని రక్షించాలి, అంటే ఒకవైపు కాల్పులు జరుపుతూనే కూంబింగ్ పార్టీ పైకి, మరొక వైపు వాళ్ళకు సంబంధించి ఎలా తప్పించాలన్న దానికి ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం వచ్చారు, మనం చూడొచ్చు. అతనితో పాటు డీజీ శివధర్ రెడ్డి ఉన్నారు, అలాగే మిగతా నాయకత్వం అంతా కూడా మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా రేవంత్ రెడ్డి ఆయుధాలను ఎదురుగా తిలికిస్తున్నాడు, అంటే ఆయుధాలను పరిశీలిస్తున్నాడు. 303 వెపన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఇందులో ఎక్కువ మంది చాలా వరకు ఆ వెపన్స్ ఏవైతే మనం చూస్తున్నామో అవన్నీ కూడా చాలా పాత వెపన్స్, అంటే మావోయిస్టులు చాలా కాలం నుంచి వినియోగిస్తున్న వెపన్స్తో పాటు ఇప్పుడు అత్యాధునిక లైట్ మిషన్ గన్స్, వాటితో పాటుగా AK-47 ఇలాంటి అత్యాధునిక ఆయుధాలు మనకు ఇక్కడ కనబడుతున్నాయి. వాటిని అన్నిటిని కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం అయితే ఆ ఆయుధాలను చూస్తూ ఉన్నారు. చూస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు కూడా. ఇక్కడ నుండి ఈ లొంగుబాటు ఏదైతే ఈరోజు ప్రక్రియ కొనసాగబోతుందో ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తయిన తర్వాత, అంటే ఇక్కడ పీజీఎల్ఏకి సంబంధించిన కమాండర్తో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా లొంగిపోయిన తర్వాత, అంటే ఈ ప్రధానంగా 5గురు ఎవరైతే ఉన్నారో ఈ 5గురు నాయకత్వం పీజీఎల్ఏకి సంబంధించిన కమాండర్, అసిస్టెంట్ కమాండర్, వాళ్ళతో పాటు మరొక 3 వీళ్ళు 5గురు లొంగిపోయిన తర్వాత ఇక్కడి నుండి నేరుగా ఆడిటోరియంలోకి వెళ్తారు. అక్కడ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్తో పాటుగా అక్కడ ఇప్పటికే ఉన్న 119 మంది మావోయిస్టులు వీళ్ళని ఉద్దేశించి మాట్లాడతారు. ప్రస్తుతం మనం చూడొచ్చు లైట్ మిషన్ గన్ని ప్రస్తుతం రేవంత్ చూస్తూ ఉన్నాడు. ఆ గన్ను వినియోగం ఏ విధంగా ఉందనేది ఒకసారి పట్టుకొని చూస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే గన్ని ప్రస్తుతం తిలకేస్తున్నారు. వాటితో పాటుగా ఇప్పటి వరకు దేశంలో అంటే మన తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ఇంకా చూస్తే మాత్రం ఇది మాత్రం ఏకంగా మొట్టమొదటిసారిగా ఈ 100 మందికి పైగా కూడా మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మనకి ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కనపడుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.